ఆకాశవాణి ద్వారా దక్షుడు నిందింపబడుట, అతని అతని వినాశము సూచింపబడుట, సమస్త దేవతలకు యజ్ఞమండపము నుండి వెళ్ళిపోవుటకు హెచ్చరిక లభించుట. బ్రహ్మ పలికెను: మునీంద్ర, ఈ మధ్యలో దక్షుడు దేవతల మొదలగు వారు వినుచుండగా ఆకాశవాణి సత్యమును వచించెను. ఓరి దురాచారి దక్ష, డాంబాచారపరాయణ మహామూఢుడా, నీవు ఈ అనర్థకరమైన కార్యమును ఎట్లు చేసితివి? ఓరి మూర్ఖుడా, శివభక్తి శిరోమణియగు దధీచి మాటలను కూడా నీవు ప్రామాణికములను తలచలేదు. అతని మాటలు నీకు అన్ని విధముల ఆనందప్రదములు, మంగళకరములు అయి ఉండెను. ఆ బ్రాహ్మణదేవుడు నీకు దుస్సహనమగు శాపము నొసగి నీ యజ్ఞశాల నుండి వెళ్ళిపోయెను. అప్పుడు కూడా మూర్ఖుడవగు నీవు నీ మనస్సులో దానిని అర్థము చేసుకొనలేకపోయితివి. దాని తరువాత నీ గృహమునకు సర్వమంగళయగు సతీదేవి వచ్చెను. ఆమె నీ పుత్రికయే కదా. ఆమెను కూడా నీవు ఆదరించలేదు. జ్ఞాన దుర్బలుడవగు దక్ష, నీవు సతీదేవిని మహాదేవుని పూజించలేదు. ఇట్లెందుకు చేసితివి? నేను బ్రహ్మదేవుని కుమారుడను అని తలంచి గర్వముతో నిండియున్నావు. అది వ్యర్థము. నీలో మోహము వ్యాపించి ఉన్నది. ఆ సతీదేవియే సత్పురుషులకు ఆరాధ్య దైవము. ఆమె నిరంతరము ఆరాధించ తగినది. ఆమె సమస్త పుణ్యఫలములను ప్రసాదించునది. మూడు లోకములకు జనని, కళ్యాణ స్వరూపిణి, భగవంతుడగు శంకరుని అర్ధ శరీరములో నివసించున్నది. ఆ సతీదేవి పూజింపబడినచో సంపూర్ణ సౌభాగ్యములను ప్రసాదించును. ఆమెయే మహేశ్వర శక్తి. తన భక్తులను అన్ని విధముల మంగళమును ప్రసాదించును. ఆ సతీదేవియే పూజింపబడి సదా ప్రాపంచిక భయమును దూరమొనరించును. మనోవాంఛిత ఫలము నొసగును. ఆమెయే సమస్త ఉపద్రవములను నశింపజేయును. ఆ సతీదేవియే సదా పూజితురాలైనచో కీర్తిని, సంపదలను ప్రసాదించును. ఆమెయే పరాశక్తి, భోగమోక్షముల నొసగు పరమేశ్వరి. ఆ దేవియే జగత్తునకు జన్మ నొసగు తల్లి, జగత్తును రక్షించునది, అనాది శక్తి. ప్రళయకాలమునందు జగత్తును సంహరించునది. ఆ జగన్మాత సతీదేవియే భగవానుడగు విష్ణుదేవునకు తల్లి రూపమును సుశోభితురాలై ఉన్నది. బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు, అగ్ని, సూర్యదేవుడు మొదలగు వారి తల్లిగా భావించుబడునది. ఆ సతీదేవియే తపస్సు, ధర్మము, దానము మొదలుగా గల వాటికి ఫలము నొసగును. ఆమెయే శంభుని శక్తి. మహాదేవియును దుష్టులను అణచివేయు పరాత్పర శక్తి. అంతటి మహిమగల సతీదేవి మహాదేవునకు ప్రియమైన ధర్మపత్ని. అట్టి భగవంతుడగు మహాదేవునకు నీవు యజ్ఞమునందు భాగమును కల్పించలేదు. ఓరి, నీవు మిక్కిలి మూఢుడవు, దుష్టమైన ఆలోచనలతో నిండిన వాడవు. భగవంతుడగు శివుడే సమస్తములకు స్వామి, పరాత్పరుడు, పరమేశ్వరుడు, సకల దేవతల చేత సమగ్రముగా సేవింపబడిన వాడు, అందరికీ శుభమును చేకూర్చువాడు. ఆ స్వామి దర్శనము కోరి సిద్ధపురుషులు తపమొనరించెదరు. ఆయనను సాక్షాత్కరింప చేసుకొను అభిలాషను మనస్సునందుంచుకొని యోగులు యోగ సాధనయందు ప్రవృత్తులగుదురు. అనంత ధనధాన్యములు, యజ్ఞయాగములు, వాటన్నింటికంటే మహోన్నతమైన ఫలము శంకర భగవానుని యొక్క దర్శనము సులభముగా చేసుకొనుటయని చెప్పుదురు. శివుడే జగత్తును భరించి పోషించువాడు. ఆయననే సమస్త విద్యలకు అధిపతి, సమస్తమున నిర్వహింప సమర్థుడు. ఆది విద్యకు శ్రేష్ఠుడైన స్వామి, సమస్త మంగళములందు మంగళకరుడు ఆయనయే.
దుష్టడవైన దక్ష, నీవు ఆ స్వామి శక్తిని సత్కరించలేదు కనుకనే ఈ యజ్ఞము నశించను. పూజ్యులైన వ్యక్తులను పూజింపకపోవు వలన అమంగళము జరుగుచే యుండును. నీవు పరమ పూజ్యురాలు శివస్వరూపయగు సతీదేవిని ఆదరించలేదు. శేషుడు ప్రతిదినము ఆనందముతో భగవంతుడగు శివుని పాదధూళిని తన 1000 తలల మీద ధరించును. అట్టి భగవంతుడగు శివుని శక్తియే సతీదేవి. ఆ స్వామి చరణ కమలములను నిరంతరము ధ్యానించుచు ఆదరముతో పూజలు చేసి బ్రహ్మదేవుడు బ్రహ్మత్వమును పొందెను. అట్టి భగవంతుడగు శివుని ప్రియ పత్నియే సతీదేవి. ఆ ప్రభువు చరణ కమలములను నిరంతరము ధ్యానించుచు భక్తితో పూజించి ఇంద్రుడు మొదలగు గాగల లోకపాలురు తమ తమ ఉత్తమ పదవులను పొందిరి. ఆ భగవంతుడగు శివుడు సకల జగత్తునకు తండ్రి. శక్తి స్వరూపమగు సతీదేవి జగత్తునకు మాతయని చెప్పబడును. మూర్ఖుడవగు దక్ష, నీవు ఈ తల్లిదండ్రులను సత్కరించలేదు. అట్టి తరి నీకు శుభమెట్లు చేకూరును? దుర్భాగ్యము నీ మీద దాడి చేసినది. ఆపదలు విరుచుకు పడినవి. ఎందుకనగా నీవు భవానీదేవిని భగవంతుడగు శంకరుని భక్తి భావముతో ఆదరించలేదు. కళ్యాణకారుడగు శంభుని పూజింపకపోయినప్పటికీ శుభమునకు భాగస్వామి నగుదునని తలంచితివి. ఇది నీ గర్వమునకు హేతువే కదా. వారించరాని ఆ గర్వము నేడు నశించును. సర్వేశ్వరుడగు శివుని విముఖులై ఈ దేవతలలో నీకు సహాయము చేయువారెవరు గలరు? నాకు అట్టి దేవతలెవరూ కనిపించటలేదు. ఇప్పుడు దేవతలెవరైనను నీకు సహకరించినచో మండుచున్న అగ్నితో ఆడుకొను మిడుతలవలె నశించిపోవుదురు. నేడు నీ ముఖము కాలిపోవుగాక, నీ యజ్ఞము నశించునుగాక. నీకు సహాయమొనరించువారు కూడా నేడు శీఘ్రముగా దహింపబడి మరణించెదరుగాక. ఈ దురాత్ముడగు దక్షునకు సహాయమొనరించు సకల దేవతలకు నేటి శాపమిది. నీకు అమంగళము జరుగుగాక. గనుక వీరందరూ నీకు సహాయము చేయుటకు విముఖులగుదురుగాక. దేవతలందరూ ఈ యజ్ఞమండపమును వీడి తమ తమ స్థానములను వెళ్ళినచో అందరును అన్ని విధముల నశించెదరు. ఇతర మునులను నాగులు మొదలగు వారు కూడా ఈ యజ్ఞము నుండి వెళ్ళిపోవనిచో నేడు అందరును సంపూర్ణముగా నశించెదరు. శ్రీహరి విధాత, మీరు కూడా ఈ యజ్ఞ మండపము నుండి శీఘ్రముగా వెళ్ళిపోవుడు. బ్రహ్మ నుడివెను. నారద, యజ్ఞశాలయందు ఆసీనులైయున్న వారందరితోనూ వారి శుభమును కోరు ఆకాశవాణి ఇట్లు పలికి మౌనమును వహించెను. శివగణములు నారదుని నోటి నుండి సతీదేవి దగ్ధమగు విషయమును విని దక్షుని మీద శివుడు కూపితుడగుట, ఆ స్వామి తన జటచే వీరభద్రుని మహాకాళిని సృష్టించుట, యజ్ఞమును ధ్వంసమొనరింపుమని విరోధులను దహించి వేయమని వారిని ఆదేశించుట. బ్రహ్మ పలికెను. నారద, ఆకాశవాణి వచనములను విని దేవతలు మొదలగు వారందరూ భయభీతులై విస్మితులైరి. వారి నోటియందు మాట రాలేదు. వారి మీద మాయ ఆవహించెను అన్నట్లు నిలుచున్న వారు నిలుచున్నట్లు, కూర్చున్నవారు కూర్చున్నట్లు చేష్టలుడిగియుండిరి. భృగువు యొక్క మంత్రబలముచే పారిపోయిన శివగణములు కొందరు నశించిరి. మిగిలిన వారు శివుని శరణుజొచ్చిరి. అమిత తేజస్వియు భగవంతుడగు రుద్రునకు సాదరముగా ప్రణమిల్లి ఆ యజ్ఞమును జరిగిన ఘటననంతయు వినిపించిరి.
గణములు పలికెరు. మహేశ్వర, దక్షుడు మిగుల దురాత్ముడను గర్విష్ఠునై అచటకు చేరిన సతీదేవిని అవమానించెను. దేవతలు కూడా ఆమెను ఆదరింపలేదు. గొప్ప గర్విష్ఠి దుష్టుడనగు దక్షుడు మీకు యజ్ఞ భాగమును కల్పించలేదు. ఇతర దేవతలకు యజ్ఞ భాగమును కల్పించెను. కాని నీ విషయమున ఉచ్చస్వరమున దుర్వచనములను పలికెను. ప్రభు, యజ్ఞమును నీకు భాగము లేకుండుట చూచి సతీదేవి క్రోధితురాలయ్యెను. తండ్రిని పదే పదే నిందించుచు ఆమె అప్పటికప్పుడు తన శరీరమును యోగాగ్నిచే దహించి భస్మమొనరించెను. ఇది చూసి 10,000 కంటే అధికులైన పార్షదులు లజ్జతో శాస్త్రముల ద్వారా తమ అంగములను ఖండించుకొని అచటనే మరణించిరి. మిగిలిన మేమందరము దక్షుని మీద క్రోధమును వహించి అందరకును భయమున కలిగించుచు వేగముగా ఆ యజ్ఞమును ధ్వంసమొనరించుటకు ఉద్యమించితిమి. కాని విరోధియగు భృగువు తన ప్రభావముతో మమ్ము నివారించెను. మేము అతని మంత్ర బలమును ఎదుర్కోలేకపోతిమి. ప్రభు విశ్వాంబర, ఇప్పుడే మేము మిమ్ములను శరణుజొచ్చితిమి. దయాళు, అచట మేము పొందిన భయము నుండి మమ్ములను రక్షింపుము, నిర్భయులను చేయుము. మహాప్రభు, ఆ యజ్ఞమునందు దక్షుడు మొదలగు దుష్టులందరును గర్వితులై మిమ్ము విశేషముగా అవమానించిరి. కళ్యాణకారుడగు ప్రభు, ఇట్లు మేము సతీదేవిని మూర్ఖబుద్ధియగు దక్షుడు మొదలగు వారి వృత్తాంతము అంతయు వినిపించితిమి. ఇప్పుడు మీ ఇచ్ఛానుసారము చేయుడు. బ్రహ్మ పలికెను. నారద, తన పార్షదులతో ఈ విషయమును వినిన భగవానుడగు అచట జరిగిన సంఘటనను గురించి పూర్తిగా వినుటకు శీఘ్రముగా నిన్ను స్మరించెను. దేవర్షి, నీవు దివ్యదృష్టి సంపన్నుడవు కనుక భగవంతుడు స్మరించినంతనే నీవు వెంటనే అక్కడకు చేరితివి. శంకరునకు భక్తితో నమస్కరించి నిలుచుంటివి. స్వామియగు శివుడు నిన్ను ప్రశంసించుచు దక్షయజ్ఞమునకు వెళ్ళిన సతీదేవిని గురించి అచట జరిగిన ఇతర సంఘటనలను గురించి వివరింపమను నిన్ను అడిగెను. నాయన, శంభుడు అడుగగా ఆ స్వామియందు మనస్సు లగ్నము చేసి నీవు వెంటనే దక్షయజ్ఞమున జరిగిన ఘటనలన్నింటియును వివరముగా వినిపించితివి. నీ నోటి నుండి వెలువడిన మాటలను విని ఆ స్వామి గొప్ప రౌద్ర రూపమును ధరించి ఆ సర్వేశ్వరుడు రుద్రుడు వెంటనే మిక్కిలి క్రోధావేశుడయ్యెను. లోక సంహారకారియగు రుద్రుడు తన శిరస్సు నుండి ఒక జటను పెరికి దానిని రోషముగా ఆ పర్వతమున కేసి కొట్టెను. మునీంద్ర, భగవంతుడగు శంకరుడు అట్లు కొట్టుట వలన ఆ జట 2 ముక్కలయ్యెను. మహాప్రళయము వలె భయంకర శబ్దము పుట్టెను. దేవర్షి, ఆ జట యొక్క పూర్వభాగము నుండి మహాభయంకరుడు మహాబలియగు వీరభద్రుడయించెను. ఆయన సమస్త శివగణములను నడిపించువాడయ్యెను. ఆయన భూమండలమున అన్ని వైపుల నుండి వ్యాపించి దానికంటే 10 అంగములను అధికుడై నిలుచుండెను. ఆయన చూచుటకు ప్రళయాగ్నివలె కనిపించుచుండెను. అతని శరీరమున మిగులు ఉన్నతమై ఉండెను. 1,000 భుజములతో శోభిల్లుచుండెను. సర్వసమర్థుడగు మహారుద్రుని క్రోధము నుండి ప్రకటితమైన విశ్వాసముతో శతవిధములను జ్వరములు 13 విధములగు సన్నిపాత రోగములను పుట్టినవి. నాయన, ఆ జట యొక్క 2వ భాగము నుండి మహాకాళి ఉత్పన్నమయ్యెను. ఆమె మిగుల భయంకరముగా కనిపించుచుండెను. ఆమె కోట్ల కొలది భూతములతో చుట్టబడి ఉండెను. అప్పుడుద్భవించిన జ్వరములు అన్నియును శారీరధారులై క్రూరములై సకల లోకములకు భయమును గొలుపుచుండెను. ఆమె తన తేజస్సుచే ప్రజ్వలితయై దాహమును కలుగజేయుచున్నట్లు ప్రతీతమగుచుండెను. వీరభద్రుడు మాట్లాడక
యందు మహాకుశలుడు. ఆయన తన 2 చేతులను జోడించి పరమేశ్వరుడగు శివునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను. వీరభద్రుడు పలికెను: మహారుద్ర, సోమసూర్యులను అగ్నిని 3 నేత్రములుగా ధరించు ప్రభువు నీవు. శీఘ్రముగా ఆజ్ఞాపింపుము. ఈ సమయమును నేను చేయవలసిన కార్యమేమిటి? ఈశాన, అర్ధక్షణములోనే సకల సముద్రములను శుష్కింపచేయవలెనా? ఈ సమయములోనే సకల పర్వతములను నుగ్గు చేయవలెనా? హర, నేను ఒకే క్షణములో బ్రహ్మాండమును భస్మము చేయుదును. సకల దేవతలను మునీశ్వరులను దహించి భస్మము చేయగలను. శంకర, ఈశాన, లోకములన్నింటినీ తలక్రిందులుగా చేయవలెనా? లేక సకల ప్రాణములను నశింపచేయవలెనా? మీ కృపతో నేను చేయవలసిన ఏ కార్యమున్నది? ఎక్కడనూ లేదు. నా వంటి ప్రకారమైన వీరుడు ఇంతక ముందు జన్మించలేదు, ఇక ముందు జన్మించడు. శంకర, మీరు గడ్డిపోచను పంపినను అది కూడా అప్రయత్నమగు క్షణములో గొప్ప గొప్ప కార్యములను నెరవేర్చగలదు. ఇందుకు సంశయము లేదు. శంభు, లీలామాత్రము చేత మీరు సకల కార్యములను సిద్ధింపచేయగలరు. అయినప్పటికీ నన్ను పంపుచున్నారు. ఇది నా మీద మీకు గల అనుగ్రహమే అగును. శంకర, నాలోనున్న ఈ శక్తి మీ కృప వలనే ప్రాప్తించినది. ప్రభు, నీ కృప లేకుండా ఎవరిలోనూ ఏ శక్తియూ కలగదు. నిజమునకు నీ ఆజ్ఞ లేకుండా గట్టి పరక వంటి వాటిని కూడా కదిలించుటకు ఎవ్వరునూ సమర్థులు కారు అని నిస్సందేహముగా చెప్పవచ్చెను. మహాదేవ, పదే పదే నీ చరణములకు ప్రణామమునరించుచున్నాను. హర, మీరు కోరు కార్యసిద్ధి కొరకు నేను నేడు శీఘ్రముగా పంపుడు. శంభో, నా దక్షిణాంగము మాటి మాటికి అదురుచున్నది. నాకు విజయము తప్పక కలుగునని దీని వలన సూచింపబడుచున్నది కనుక ప్రభు, నన్ను ఆజ్ఞాపింపుడు. శంకర, నేడు నాకు ఏదో అద్భుతపూర్వ విశేష ఆనందము, ఉత్సాహము అనుభవమునకు వచ్చుచున్నది. నా చిత్తము మీ చరణకమలములందు లగ్నమైయున్నది. అందువలన అడుగడుగున నాకు శుభ పరిణామములే విస్తృతముగా కనిపించుచున్నవి. శంభో, మీరు శుభమునకు ఆధారము. మీ యందు సుదృఢమైన భక్తి గల వానికి శాశ్వతమైన విజయము లభించును. దినదినము శుభము కలుగుచుండెను. బ్రహ్మ పలికెను: నారద, అతని ఈ మాటలను విని సర్వమంగళాదేవి భర్తయగు శివభగవానుడు మిగుల సంతుష్టుడయ్యెను. వీరభద్ర, నీకు జయముగాక అని ఆశీర్వదించి ఆ స్వామి ఇట్లు పలికెను. మహేశ్వరుడు ఇట్ల నుడివెను: వీరభద్ర, నీవు నా పార్షదులలో శ్రేష్ఠుడవు. బ్రహ్మపుత్రుడగు దక్షుని మిగుల దుష్టుడు అయ్యెను. ఆ మూర్ఖునకు మిక్కిలి గర్వమావహించెను కనుక ఈ దినములలో అతడు విశేషముగా నన్ను విరోధించసాగెను. ఇప్పుడతడు ఒక యజ్ఞము చేయుటకు పూనుకొని ఉన్నాడు. నీవు ఆ యాగ పరివారములలో ఆ యజ్ఞమును భస్మము చేసి శీఘ్రముగా ఇచ్చటకు తిరిగిరమ్ము. దేవతలు, గంధర్వులు, యక్షులు లేక ఇతరులెవరైనా నిన్నెదిరించుటకు ఉపక్రమించినచో వారిని కూడా తక్షణమే భస్మము చేయుము. దధీచి చేత ఇవ్వబడిన నా శపథమును ఉల్లంఘించు దేవతలెవరైనా అచట ఉండినచో వారిని కూడా దహించి భస్మము చేయుము. నా శపథము ఉల్లంఘించి గర్వితులై అచట నున్నవారందరును నాకు ద్రోహమును తలపెట్టువారే కనుక వారిని అగ్నిమయమైన మాయతో కాల్చివేయుము. దక్షుని యజ్ఞశాలయందు సపత్నీకముగా సారవంతమైన ఉపకరణములతో ఆసీనులైయున్న వారి నందరినీ కాల్చి బూడిద చేసి శీఘ్రముగా ఇచ్చటకు తిరిగి రమ్ము. నీవు అచటకు వెళ్ళిన పిమ్మట విశ్వదేవుడు మొదలగు గణములు నీకు ఎదురై సాదరముగా స్తుతించిన వారిని కూడా అగ్నిజ్వాలలతో భస్మము చేసివేయుము. వీరవర,
అచట దక్షుడు మొదలగు వారందరినీ సపత్నీకముగా బంధు బాంధవ సహితముగా కాల్చివేయుము. అంటే కలశములలో ఉంచిన జలములను లీలగా త్రాగివేయము. బ్రహ్మ పలికెను. నారద, వైదిక మర్యాదను పాలించువాడు మృత్యుంజయుడు సకలమునకు ఈశ్వరుడు అయిన రుద్రదేవుని నేత్రములలో రోషమును ఎర్రబడినవి. ఆ స్వామి మహావీరుడైన వీరభద్రునితో ఇట్లు పలికి మౌనము వహించెను. ప్రమద గణములతో కూడి వీరభద్రుడు మహాకాళియును దక్షయజ్ఞమునందు ధ్వంసము చేయుటకు వెడలుట దక్షునకు దేవతలకు అపశకునములు, ఉత్పాత సూచక లక్షణములు కనిపించుట, వారు భయభ్రాంతులగుట బ్రహ్మ చెప్పెను. నారద, మహేశ్వరుడు వచనములను ఆదరణతో విని వీరభద్రుడు మిక్కిలి సంతోషించెను. ఆయన మహేశ్వరునకు ప్రణామమొనరించుచు దాని తరువాత దేవదేవుడగు శూలి యొక్క ఆజ్ఞను శిరస వహించి వీరభద్రుడు అచట నుండి త్వరితగతిన దక్షుని యజ్ఞ మండపమును బయలుదేరెను. ప్రళయాగ్ని సమాన తేజస్సులతో కూడిన కోట్ల కొలది మహావీర గణములను పరమేశ్వరుడు అతనితో పంపెను. కుతూహలముతో కూడి ప్రబల వీరులైన ప్రమదగణములు వీరభద్రుని ముందు భాగమున వెనక భాగమున నడుచుచుండిరి. వీరభద్రునితో కూడిన మృత్యువునకు కూడా మృత్యువగు రుద్ర భగవానుని యొక్క లక్షల మంది పార్శ్వద గణముల స్వరూపము రుద్రునితో సమానమైనయుండెను. ఆ గణములతో మహాత్ముడైన వీరభద్రుడు భగవానుడగు శివునితో సమానముగా వేషభూషణలను ధరించి రథారూఢుడై యాత్ర చేయుచుండెను. ఆయనకు 1000 భుజములుండెను. శరీరమునకు నాగరాజు చుట్టుకొని యుండెను. వీరభద్రుడు గొప్ప బలశాలి అయి భయంకరముగా కనిపించుచుండెను. ఆయన రథము మిగుల విశాలమైయుండెను. 10,000 సింహములు ప్రయత్నపూర్వకముగా ఆ రథమును లాగుచుండెను. అట్లే లెక్కకు మించిన బలశాలురైన సింహములు, శూర్దులములు, మొసళ్ళు, మత్స్యములు, వేల కొలది ఏనుగుల రథము యొక్క పార్శ్వభాగమును రక్షించుచుండిరి. కాళి, కాత్యాయని, ఈశాని, చాముండ, మండమర్దిని, భద్రకాళి, భద్ర, త్వరిత, వైష్ణవి అను నవదుర్గలతోనూ సమస్త భూతములతోనూ మహాకాళి దక్ష వినాశనమునకు బయలుదేరెను. డాకిని, శాకిని, భూత, ప్రమద, గుహ్యక, కూష్మాండ, పర్పట, చటక, బ్రహ్మరాక్షస, భైరవ, క్షేత్రపాలాది వీరులందరును భగవానుడగు శివుని ఆజ్ఞను పాలించుటకు దక్షయజ్ఞమును ధ్వంసం చేయుటకు వెంటనే అచట నుండి వెడలిరి. వీరే కాక 64 గణములతో యోగినులు మండలము కూడా క్రోధముతో దక్షుని యజ్ఞమును నశింపచేయుటకు అచటి నుండి ప్రస్థానమైంది. ఇట్లు కోట్ల కొలది గణములను వివిధములగు గణాధీశులు వీరభద్రుని వెంట నడిచిరి. అప్పుడు వేరులు గంభీర ధ్వనులు మోగించుచుండెను. అనేక రకములైన శబ్దములను చేయు శంఖానాదములు మారుమ్రోగుచుండెను. మహాముని సేనతో కూడి వీరభద్రుడు యాత్రచేయు సమయమున విజయమును కలిగించు శుభ శకునములన్నీయు కలిగెను. ఈ విధముగా ప్రమద గణ సమేతుడైన వీరభద్రుడు వెడలినప్పుడు అచట దక్షునకు దేవతలకు అనేక అశుభ లక్షణములు కనిపించసాగెను. దేవర్షి యజ్ఞ విధ్వంస సూచకములగు వివిధ ఉత్పాతములను ప్రకటితములయ్యెను. దక్షుని ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ తొడ అదరసాగెను. నాయన, వామాంగము అదురుచుండుట సర్వదా అశుభ సూచకమగును. నానా విధములగు కష్టములు కలిగెడి సూచనలు నిచ్చును. అప్పుడు దక్షుని యజ్ఞ
శాల యందలి భూమి కంపింపసాగెను. దక్షిణకు మధ్యాహ్న సమయమున పట్టపగలే అద్భుతమైన నక్షత్రములు కనిపించసాగెను. దిశలు మలినములయ్యెను. సూర్యమండలము వెలవెలపోయినట్లు కనిపించసాగెను. దానిలో వేల కొలది వృత్తములుండెను. దాని వలన అది భయంకరముగా తోచుచుండెను. విద్యుత్తు అగ్నితో సమానమైన దీప్తమంతములైన తారలు విరిగి విరిగి పడిపోవు సాగెను. ఇంకను అనేకములైన భయంకర అపశకునములు కలుగుచుండెను. ఈ మధ్యలో ఆకాశవాణి ప్రకటితమై సకల దేవతలకు విశేషముగా దక్షునకు తన వాణిని వినిపించసాగెను. ఆకాశవాణి పలికెను: ఓ దక్ష, నేడు నీ జన్మ ధిక్కరించెనదగును. నీవు మహా మూర్ఖుడవు, పాపాత్ముడవు. భగవంతుడగు హరుని ద్వారా ఎవ్వరునూ ఆపలేని గొప్ప దుఃఖము నీకు ప్రాప్తమగును. ఇప్పటి నుండి నీ హాహాకారములు కూడా ఎవ్వరికీ వినిపించవు. ఈ యజ్ఞమునందు స్థితులైన మూర్ఖ దేవతలకు కూడా చెప్పరానంత దుఃఖము కలుగును. ఇందులో సంశయము లేదు. బ్రహ్మ పలికెను: మునీంద్ర, ఆకాశవాణి మాటలను విని ఇంతకు మునుపు కలిగిన అశుభ సూచక లక్షణములను చూచి దక్షుడు ఇతర దేవతలు మిక్కిలి భయభ్రాంతులకు లోనైరి. అప్పుడు దక్షుడు మిక్కిలి మనోవాక్యముల తను చెంది కంపింపసాగెను. అంతటా అతడు భయముతో ధైర్యమును కోల్పోయి సొమ్మసిల్లిచుండెను. తన ప్రభువు లక్ష్మీపతియగు విష్ణు భగవానుని శరణుజొచ్చి స్వజనవత్సలుడు దేవాధిదేవుడువగు విష్ణు భగవానుని ప్రణమిల్లి ఇట్లు స్తుతింపసాగెను: